ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శుక్రవారం ఆర్టీసీ డిపో గ్యారేజ్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జోనల్ ప్రెసిడెంట్ డిఎంఆర్ రాజు మాట్లాడుతూ 2019లో ఇచ్చిన సర్క్యులర్ చేస్తూ ఆర్టీసీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ కాకినాడ డిపో కార్యదర్శి మాట్లాడుతూ 2019 సర్క్యులర్ను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీ దిగిన డ్రైవర్లకు వెంటనే మరో డ్యూటీ వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం 2020లో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారో అప్పటి నుంచి కూడా 2019 సర్కులన్నీ వారికి ఇష్టం వస్తే అనుకూలించడం, వారికి ఇష్టం లేకపోతే వారు పక్కన పెట్టడం జరుగుతుంది. దీని మీద యునైటెడ్ వర్కర్స్ యూనియన్గా మేము కూడా పోరాటం చేశాము. అలాగే ఇప్పుడు ఈ రోజున కాకినాడ డిపోల పరిస్థితులు బట్టి మేము కూడా దీనికి సంఘీభావం తెలుపుతున్నాం. అంతేకాకుండా ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ గారు కాకినాడ వారికి ఈ ప్రజలకి మా విధి విధానాలు తెలియజేయడం ఏమనగా, ఏదైతే ఈ యొక్క 1/2019 సర్కులర్ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, అలాగే ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కూడా మానవ హక్కులకు సంబంధించి ఆర్టికల్ 14, 19, 21, 24 ఇవి ఏవి కూడా వర్తించడం లేదని మానవ హక్కుల కమిషన్కి ప్రైవేట్గా నా భార్యతో పిటిషన్ దాఖలు చేయించడం జరిగింది. దీని మీద 28/2/24 పిటిషన్ దాఖలు చేయడం, దానికి వారు సమాధానం ఇస్తూ మరి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఆలోచన చేయాలి. వారు మా కేసుని అర్జీ నెంబర్ 405/2024గా కేటాయించడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే గౌరవనీయ చైర్పర్సన్, గౌరవనీయ మెంబర్ జ్యుడిషియల్, గౌరవనీయ మెంబర్ నాన్ జ్యుడిషియల్ పోస్టులు భర్తీ అయిన తదనంతరం ఆ యొక్క అర్జీని చేస్తారన్నారు. ఎందుకంటే మేము ప్రభుత్వానికి వినసేదంటే హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మానవ హక్కులుగా మాకు వచ్చిన హక్కులు ఏ విధంగా కాపాడతారో అప్పుడే మాకు న్యాయం జరుగుతుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఈ విషయం చెప్పడానికి కూడా కారణం ఉంది. మొన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నుంచి ఏదైతే కొత్త కూటమి ప్రభుత్వం ఉందో వారు మా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసి వారు మాకేం కావాలో అనేది వారు మీడియా తీసుకోవడం జరిగింది.